సీఎం రేవంత్ రెడ్డి పాలనంతా డైవర్షన్ పాలిటిక్స్ అని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. లగచర్ల దాడి ఘటనలో తనపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారని మండిపడ్డారు. రైతులను 37 రోజులు జైల్లో పెట్టి రేవంత్ రెడ్డి పైశాచిక ఆనందం పొందారన్నారు. లగచర్ల ఘటనలో కేటీఆర్ ను కూడా ఇరికించే ప్రయత్నం చేశారని పట్నం నరేందర్ రెడ్డి మండిపడ్డారు. ఓట్లు వేసి గెలిపించిన రైతులకు బేడీలు వేసిన ఘనత రేవంత్ రెడ్డిదే అని ధ్వజమెత్తారు. అల్లు అర్జున్ అంశంపై గంటసేపు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడారని పేర్కొన్నారు. కానీ రైతుల సమస్యలపై మాట్లాడమంటే సభను పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. జైలు నుంచే జడ్జి గారికి లెటర్ రాయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ కాపీ కానీ ఇక్కడ ఉన్న రిమాండ్ రిపోర్ట్ కానీ నాకు చదువుకునే అవకాశం ఇవ్వకుండా మా లాయర్లకు ఇవ్వకుండా 10 నిమిషాల లోపలనే మీ ముందు ప్రొడ్యూస్ చేసినారు సార్. ఈ రిమాండ్ రిపోర్ట్ తప్పుల రిమాండ్ రిపోర్ట్ ఉంది, నాకు కూడా చూపించలేదని చెప్పి లెటర్ రాస్తే జడ్జి గారు యాక్సెప్ట్ చేస్తే ఆ రిమాండ్ రిపోర్టు అక్కడ ఆగిపోయే ప్రయత్నం వచ్చింది. అందుకే నేను ఏమంటానంటే ఈ అక్రమ కేసు పెట్టి రాజకీయ కక్షలు పెట్టి కేటీఆర్ గారిని ఈ కేసులో ఇరికిచ్చే ప్రయత్నం చేసినారు. రుణమాఫీ గురించి చూసినాం. ఆగస్టు 15 నాడు మొత్తం 100% రుణమాఫీ చేసిన 2 లక్షల రుణమాఫీ అన్నాడు. ఇప్పుడు చూసినాం గ్రామాలలో గ్రామసభ పెట్టి పోదాం గ్రామానికన్నా 30 నుంచి 40% కన్నా ఎక్కడ రుణమాఫీ జరగలే. ఇంకా 60% రుణమాఫీ చేయాలి రైతులకు. మనం సంక్రాంతి నుంచే రైతు బంధు ఇస్తున్నామని చెప్పి అసెంబ్లీలో ఏం చేసినాడు, రైతు బంధు మీద ప్రకటన చేయకుండా కేటీఆర్ గారి మీద ఒక మళ్ళీ ఏసీబీ కేసు పెట్టినాడు. అంటే ఇదంతా అల్లు అర్జున్ గారి మీద అక్రమ కేసు పెట్టినాడు. ఎందుకంటే ఇదన్నీ ఒకరోజు కేసు పెట్టేసి ప్రజల దృష్టి మరల్చనీకే తప్ప చేతనైతే నీవు ఇచ్చిన హామీలు అమలు చేయి, ప్రజలకు ఇచ్చిన హామీ